ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఈరోజు మనము ధ్యానించుకుంటున్నాము. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి మనము గ్రహించలేము, తలంచలేము, ఊహించలేము. కనుక మన కొరకు సిద్ధపరిచినది చాలా ఉన్నతమైనదిగా ఉంటుంది. కానీ మన దృష్టికి ఎలా ఉన్నదనంటే కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మన కంటికి దేవుడు చేసే కార్యములు కనిపించవు, ఆయన స్వరము వినిపించబడదు. అంతేకాకుండా మన హృదయమునకు ఏది కూడా గోచరము అనగా అర్థము కాలేదు అనేసి మనకు వాక్యం సెలవిస్తుంది. ఎందు గురించి అని అంటే మనం పై వచనంలో చదివితే అది లోకాధికారులలో ఎవనికినీ తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. అందు గురించి ఈ వాక్యం చెప్పబడుతున్నది. మహిమ స్వరూపియగు ప్రభు మన మధ్యలో సంచరించినప్పుడు ప్రభు యొక్క కార్యములు ఆయన చేసేది కంటికి కనిపించనంతగా మరుగుపరచబడి ఉండి, చెవులకు వినిపించినంతగా ఉండి, హృదయమునకు అర్థం కాకుండా గోచరము కాలేదు. కనుకనే మహిమ స్వరూపియగు ప్రభువుని సిలువ వేయడం జరిగింది. కనుక ఇప్పటి వరకు కూడా దేవుడు చేసే ఏ కార్యం కూడా మనుషులకు వినిపించదు, కనిపించదు, అర్థం కాదు అని దైవ వాక్యము మనకు సెలవిస్తున్నది. కనుక ఏంటంటే జగత్తుత్పత్తికి ముందుగానే దేవుడు తన మహిమ నిమిత్తము నియమించను. తన మహిమను కనపరచడానికి జగత్తుత్పత్తి దగ్గర నుండి కూడా ఆయన చేసిన ఆశ్చర్యాలు, అద్భుతాలు ఒక్కొక్కటి మనం చూస్తుంటున్నప్పటికీ కూడా అవి అర్థం చేసుకోలేని స్థితిలో మనం ఉన్నాం. అందు గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా మరలా వ్రాస్తూ చెప్పుచున్న మాట ఏంటంటే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో. దేవుడి యొక్క ప్రణాళిక బహు గొప్పది. మన కొరకు చాలా రీతులుగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికే దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు. మన కొరకు సిద్ధపరిచినవి అవి మనం కనుగొనలేము. అనగా దేవుని ప్రేమించడం కూడా, దేవుని ప్రేమించిన వారికి కూడా తన్ను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు అని దైవవాక్యం సెలవిస్తుంది. అదే పౌలు గారు మరలా దేవుని ప్రేమను మీరు ఏ రీతిగా రుచి చూస్తారు? జగత్తుత్పత్తి ఆనాటి నుండి కూడా దేవుడు ఒకే ప్రేమ కలిగి ఉన్నాడు. అంతేకాదు తన్ను ఎవరైతే ప్రేమిస్తారో తనకు వారికి చేస్తున్నటువంటివి వారి గ్రహించట్లేదు అని మరలా ఒకసారి మనకు వాక్యం ద్వారా తెలియపరచబడుతున్నది. కనుక నీవు నేను ఏ రీతిగానైతే దేవుని ప్రేమను గుర్తిస్తే దేవుడు చేసే కార్యములను కూడా మనం తెలుసుకుంటాము, దేవునికి దగ్గర అయినటువంటి బిడ్డలుగా మనం ఉంటాము. అలాగే చూస్తే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. తన కొరకు కనిపెట్టువారు అనగా దేవుని కొరకు కనిపెట్టువారు. మనము కొరింథీ పత్రికలో చూసినట్లయితే అక్కడేమో దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు అని చదివాము. వారు దేవుడు చేసే కార్యమును వారి కనబడకుండా, వినబడకుండా, అర్థం చేసుకోకుండా, గ్రహించకుండాగా ఉంటున్నారు. ఇక్కడ యెషయా భక్తుడు కూడా రాస్తూ ఏమంటున్నారంటే తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప దేవుని కొరకు కనిపెట్టే వారి కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు అధికము. కనుక అవి మానవ హృదయమునకు గోచరము కానివి. కనుక మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభువు మన కొరకు సిద్ధపరిచినవి బహు అమూల్యమైనటువంటివి ఉన్నవి. వేటిని సిద్ధపరిచినో అవి గ్రహించుటకు దేవుని నుండి వచ్చు జ్ఞానం మనకు అవసరం. అప్పుడు దేవుడు నిజంగానే నా కొరకు సిద్ధపరిచినవి ఇవి అని మనము
గ్రహించగలము. కనుక మన కొరకు సిద్ధపరిచినవి ఉన్నతమైనవిగా, అమూల్యమైనవిగా, దేవుడు తన బిడ్డలుగా, తన సొత్తైన ప్రజలకు ఏర్పాటు చేసినవి ఏంటనేసి వాక్యంలో మనం చూస్తున్నాము. తన కొరకు కనిపెట్టు బిడ్డలను ఆయన దివారాత్రములు వారి కొరకు వేచి ఉంటాడట. మనం కొద్దిసేపు దేవుని కొరకు కనిపెడితే ఆయన ఎల్లవెల్ల మన కొరకు నిలబడి చూచి మనం వచ్చినంత వరకు మన కొరకు ఎదురు చూచే దేవుడు అని కూడా వాక్యంలో మనం చూడగలము. కీర్తనకారుడు రాస్తూ అంటాడు, కీర్తనలో చూద్దాం. అలాగే యెషయా గ్రంథంలోనే 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. దయచూపడానికి కూడా ఆలస్యం చేస్తుంటాడు. ఎందుకంటే మనం అనుకుంటాము దేవుడిని అడిగాము పొందుకోలేకపోతున్నాము అని అనుకుంటే, దేవుడు మీ యందు దయచూపుటకు ఆ సమయం కొరకు ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. మనల్ని కరుణింపడానికి నిలబడి ఉంటున్నాడు. తన్ను ప్రేమించే బిడ్డల కొరకు, తన కొరకు కనిపెట్టు వారి కొరకు ఆయన దయ కలిగి ఆలస్యం చేయుచు వారి దగ్గరికి చేరడానికి, లేదా వారు నా దగ్గరికి చేరడానికి, తన సొత్తైన ప్రజలను చేర్చుకోవడానికి ఆయన నిలబడి వేచి ఉన్నాడు అని మనం వాక్యం చూస్తున్నాం. ఇలా మన కొరకు ఎవరైనా ఎటైనా వెళ్ళాలి అనుకుంటే నేను వస్తాను కొద్దిసేపు ఆగంటాం. కాస్త మనం లేట్ అయిపోయాం అనుకోండి, చాలా లేట్ అయిందండి నేను వెళ్ళిపోయాను అని కూడా చెప్తుంటారు. అంటే బస్సులో కానీ ట్రైన్లో అలా వెళ్ళేప్పుడు కొన్నిసార్లు ఒకరికొరకు ఒకరు నిలబడి వేచి చూసే ఓపికలు మనకు లేక నశించి మనము ఏం చేస్తుంటామంటే ఆ ఫ్రెండ్షిప్ని కూడా కాస్త దూరం చేసుకుంటాం. ప్రభు అయితే ఇక్కడ చూస్తే మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు, మన కొరకు నిలబడి ఉన్నాడు. అందుగురించే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, దేవుడు చేసే కార్యములు కంటికి కనిపించట్లేదు, చెవులకు వినపడట్లేదు, హృదయంకు గోచరము కానివిగా ఉన్నవి. ఆయన కార్యములు బహు గొప్పవి. ఎందుకంటే ఆయన దయచూపవలనని, కరుణింపవలనని ఆయన మన కొరకు వేచి ఉంటున్నాడు. అంతేకాదు నిలబడి ఉంటున్నాడు. మనం వెళ్ళినంత వరకు ఆపద నుండి, కష్టము నుండి, దుఃఖము నుండి ఇవి నివారణ కావాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళినంత వరకు ఆయన మన కొరకు వేచి ఉన్నట్టుగా మనకు దైవవాక్యం సెలవిస్తుంది. కనుక మనం చూస్తే మీ యందు దయ చూపవలనని అపోస్తలుడైన పౌలు గారు రాసింది ఏంటంటే, తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు కనిపెట్టి ఉన్నాడు. మరలా మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా తనను ప్రేమించు వారి కొరకు, తన కొరకు కనిపెట్టు వారి కొరకు ఆయన ఆలస్యం చేయుచున్నాడు. ఎందుకంటే మీరు నాకు కావాలి, ఇంకా కొంత టైం అయినా పర్వాలేదు, మీ కొరకు నేను సమయాన్ని వెచ్చిస్తాను, మీకు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. అనగా మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ఇవన్నీ కూడా మన హృదయములకు అర్థం కాకుండా ఉన్నవి. మనము గ్రహించలేకుండా ఉంటున్నాం, మనము వినలేకుండా ఉంటున్నాం. దేవుని కార్యములు, అద్భుతములు, ఆశ్చర్యములు ఆయన చేసేవేది కూడా మనము గ్రహించని రీతిగా మనం ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. కనుక మనము గ్రహించి దేవుని చెంతకు చేరే బిడ్డలుగా మనము ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మనం అలాగే చూస్తే కీర్తనకారుడు 27వ కీర్తన 14వ వచనంలో కూడా మనం చూద్దాం. 27వ కీర్తన 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని, ఏది ఏమైనా మన సృష్టికర్త దేవదేవుడు నిన్ను నన్ను రక్షించి ఆయన మన కొరకు మనం తన బిడ్డలుగా ఉండాలని, తన సొత్తుగా ఉండాలని మన కొరకు ఈ భూలోకమునకి అరుదించాడు. అందుగురించే ఏది చేసినా కూడా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుము అనే ఈరోజు మనము అంశం తీసుకుంటున్నాము. మన కొరకు సిద్ధపరిచినవి ఏంటి అని అంటే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే అవి మనము తెలుసుకుంటాం. ఎప్పుడైతే దేవునితో మనము సహవాసం ఆయనతో ఉండాలి, ఆయనతో ముచ్చటించే వారంగా ఉండాలి, ఆయనతో సమయం గడిపే వారంగా ఉండాలి. అలా ఉండునప్పుడు దేవుడు తన్ను ప్రేమించు వారికి ఎంతగానో ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా ఇంకనూ ఆలస్యం అయితే కూడా మనము రావాలి తన దగ్గరికి అని ఆలస్యం అయితే కూడా ఆయన నిలబడి వేచి ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అలాగే కీర్తనకారుడు చెప్తూ ఇక్కడ యెహోవా కొరకు కనిపెట్టుకొని
ఉండుము. దేవుని కొరకు నీవు నేను కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారు, మనల్ని ఎల్లప్పుడూ కాచే దేవుడు, భద్రపరిచే దేవుడు. కనుక నీవు నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అంతేకాదు ధైర్యము తెచ్చుకొని, ఎప్పుడు ధైర్యం ఎందుకు తెచ్చుకోవాలి అని అంటే మనము తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడే కానీ, మనము ధైర్యం కోల్పోయినప్పుడే కానీ, మనకు కొన్ని సంఘటనలు సంభవించినప్పుడే కానీ ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. మనకు దేవుని వాక్యమే ధైర్యపరుస్తుంది. మనకు మనుషులు ఎవరు ఆదుకోరు, తల్లిదండ్రులు ఎవరు ఆదుకోరు. ఏది ఏమైనప్పటికీ దేవుడు మాత్రము తన దగ్గర ఉన్న ప్రతి దానిలో నుండి మనకు ఇవ్వడానికి, మనకు సిద్ధపరిచినవి ఏంటో మనం తెలుసుకోవాలంటే ధైర్యంగా ఉండాలి. దేవుని నమ్ముకొని ఉండుము. అంతేకాదు ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకొను. ఎందుకంటే మన హృదయం ఎప్పుడు నిబ్బరంగా ఉంటుందంటే, నా లిస్ట్ అంతా ఆయన దగ్గర పెట్టేసిన నా ప్రభువు నాకు తీరుస్తాడు. ధైర్యం తెచ్చుకోవాలి, ఆయనకు చెప్పుకోవాలి, తనతో సహవాసము, తనతో ముచ్చటించాలి, తనతో మనం ఉంటూ ధైర్యము కలిగి నిబ్బరముగా నుండుము. నిబ్బరముగా నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. నిబ్బరముగా ఉండుము అని చెప్పలేదు, నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని ఈరోజు మనకు వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. దినదినం చదువుకుంటాం, దినదినము వాక్యం మనం ఎన్నోసార్లు విని ఉంటాం. కానీ దేవుడు ఏ రీతిగా మనకు వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఇస్తాడో మనకు తెలియదు. కనుక దినదినము నూతనమైన దేవుని వాక్కును గ్రహించి అన్వయించుకొని మనం ధ్యానించుకునే వారంగా, దేవుని నుండి పొందుకునే వారంగా కూడా మనం ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే చూస్తే ఇర్మియా గ్రంథంలో కూడా మనం ఒక మాటను చూద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని సంగతులను, గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. మనం మరలా వాక్యం చేత ఎలా హెచ్చరింపబడుతున్నామంటే, నాకు మొరపెట్టుము. మనం ఆరంభంలో చూస్తే తన్ను ప్రేమించువారు, అంతేకాకుండా తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి పట్ల దేవుడు దయ చూపిస్తున్నాడు. కరుణ కలిగి ఆలస్యం అయినప్పటికీ కూడా నిలబడి నీ కొరకు నా కొరకు వేచి ఉన్నాడు అని చూసాం. అంతేకాదు ధైర్యమైన వాక్కునిచ్చారు. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుము, నీవు నిబ్బరము కలిగి ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుండనిమ్ము అని మనం కీర్తన గ్రంథంలో చూసాం. ఇక్కడ చూసినట్లయితే నాకు మొర్రపెట్టుము. మనం ఊరికనే నిబ్బరం కలిగి ఉండడానికి లేదు. దేవునితో సహవాసము, దేవునితో సత్సంబంధం కలిగి ఆయనకు మొర్రపెట్టే వరంగా ఉండాలి. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఉత్తరం ఇచ్చే దేవుడే, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నాకు మొర్రపెట్టుము. అందుగురించే మనకు వాక్యం కూడా మనం చాలాసార్లు వింటూ ఉంటాము, ఎప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటాము. మనుషులను నమ్ముకునుట కంటే దేవునిని నమ్ముకునుట మేలు అని మనం ధ్యానించుకుంటూ ఉంటాం. మరి అదే మాటని ఇక్కడ మనం చూసినట్లయితే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎవరితో మాట్లాడితే వారి నుండి సమాధానం రావాలనుకుంటాము. మనం అందరితో మాట్లాడుతాము, అందరి నుండి మనకు కొన్ని ఇష్టమైన సమాధానాలు రావచ్చు, కొన్ని కష్టమైన సమాధానం రావచ్చు. కానీ దేవునితో మాట్లాడితే నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎలాంటి ఉత్తరము అని అంటే చూస్తే, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నీవు నేను గ్రహింపలేని గొప్ప సంగతులను మనం ఏం చేస్తామట, గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. కనుక గ్రహింపలేనివి, మన కంటికి కనిపించనివి, చెవుకు వినిపించనివి, హృదయమునకు గోచరము కానివి, అదే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. నీవు గ్రహింపలేనివి గొప్ప గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఎప్పుడు తెలియచేస్తాను అని అంటున్నాడు అంటే, నీవు నాకు మొర్రపెట్టు, అప్పుడు నీకు ఉత్తరం ఇస్తాను. ఎలాంటి ఉత్తరం ఇస్తానంటే, నేను చేసే కార్యములు నీవు గ్రహింపలేవు, కానీ అది నా నుండి వచ్చినది. దేవుని నుండి మనం పొందుకునే ప్రతి కార్యం కూడా మనం మనుషులం చేశారేమో అని అనుకోవచ్చు, కానీ దేవుడు చేసే కార్యములను మనము గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను
నీ పట్ల చేసేదను అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఈరోజు మనము వాక్యం ధ్యానించుకుంటున్నాము. ఏంటి మన మన అంశం కూడా చూసినట్లయితే మన కొరకు సిద్ధపరిచినవి ఉన్నతమైనవి, మన కొరకు సిద్ధపరిచినవి అమూల్యమైనవి, మన కొరకు సిద్ధపరిచినవి మంచి ఏది మాన్యమైనదో అదే దేవుడు మనకి ఇవ్వాలని చూస్తుంటున్నాడు. కనుక అపోస్తలుడైన పౌలు గారు, కీర్తనకారుడు ఇర్మియా గ్రంథంలో కూడా మనమంతా చూసినట్లయితే నీ సృష్టికర్తకు నీవు మొరపెట్టుము, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ఎలా ఉత్తరం ఇస్తాడు అని అంటే, నీవు గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులను నీ పట్ల, నీ జీవితం పట్ల చేస్తాడు. మన జీవితాలను ఉన్నతమైన స్థితిలో పెట్టడమే ప్రభు యొక్క ఇష్టము, చిత్తమై ఉంటున్నది. కనుక ప్రభు పాదాలు పట్టుకొని ఆయన దగ్గర మొరపెట్టి ప్రభువు నుండి వచ్చు ఆశ్చర్య అద్భుత కార్యాలను పొందుకొని ప్రభు యందు నమ్ముకొని ఉందుముగాక. ఆమేన్.